వెల్కమ్ టు ఎస్ఎంఆర్ వీడియోస్. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ కథ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడి గురించి చేశాము. మొత్తం తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడికి సమ్మర్ సీజన్లో చాలామంది చూడటానికి వస్తారు. అలా వెళ్ళిన వాళ్ళలో ఈసారి జరిగిన యథార్థ కథ. దూరం నుండి చాలామంది టూరిస్టులు కాశ్మీర్కి వస్తూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడే ఈసారి ఎవరు ఊహించినటువంటి ఒక కథ జరిగింది. ఆ కథ ఈ వీడియోలో ఉంది. సో ప్లీజ్ నాన్న, మనం ఈసారి కాశ్మీర్ వెళ్దాము. ప్లీజ్ నాన్న, నాకు సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చాయి. లేదురా, నాకు ఆఫీస్లో చాలా పని ఉంది, నేను రాలేను. ఒకసారి అడుగుతాను, ఆఫీస్లో పర్మిషన్ తీసుకుంటాను. లేదు నాన్న, మీరు ఎప్పుడూ అలానే చెప్తారు, ఆఫీస్లో పని ఉంది అని. ఎక్కడికి తీసుకెళ్లరు నన్ను. మీరెప్పుడు ఏదో ఒక ఇది చెప్తూనే ఉంటారు, కానీ ఎప్పుడూ తీసుకొని వెళ్ళింది లేదు. ఈసారి తప్పకుండా తీసుకెళ్ళాలి, లేకపోతే నేను రోహిత్ని తీసుకొని వెళ్తాను. తర్వాత మీ ఇష్టం, నేను ఒక్కదాన్నే వెళ్తాను. రోహిత్ అంటే చిన్నపిల్లోడు, నువ్వైనా అర్థం చేసుకోవచ్చు కదా. నీకు తెలుసు కదా మా ఆఫీస్లో ఎంత వర్క్ ఉంటుంది. నేను ఒక్కరోజు లీవ్ తీసుకోవడం కూడా కుదరదు. అటువంటిది నువ్వు ఇప్పుడు లీవ్ తీసుకోమంటే ఎలా? నేను ఒకసారి లీవ్ అడిగి కూడా చూశాను, కానీ బాస్ కుదరదు అని చెప్పారు. నాకు అదంతా తెలీదు, మీరెప్పుడు ఇలానే చెప్తారు. ఈ సమ్మర్ వెకేషన్స్కి మీరు వస్తున్నారా లేదా? ఆఫీస్లో లీవ్ దొరుకుతుందా లేదా? ఒకసారి చెప్పండి. ఒకవేళ మీకు దొరకలేదంటే నేను రోహిత్ని తీసుకొని వెళ్తాను. వా మమ్మీ, నువ్వు చాలా బాగా అడిగావు నాన్నని. ఎప్పుడూ తీసుకెళ్లరు, ఎప్పుడన్నా అడిగితే కూడా ఏదో ఒక రీజన్ చెప్పి తప్పిస్తాను. లేదు నాన్న రోహిత్, నేను మీ ఇద్దరిని తీసుకెళ్తాను. ఈ వెకేషన్కి నువ్వు చాలా ఎంజాయ్ చేయొద్దు. కానీ నేను మా బాస్కి రిక్వెస్ట్ చేస్తాను, అడుగుతాను. వెళ్ళి ఇద్దరు ప్యాకింగ్స్ స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి, తొందరగా మనం వెళ్దాము. ఇదైనా చెప్పండి, మనం వెకేషన్స్కి ఎక్కడికి వెళ్తున్నాము? రోహిత్ నాన్న, మనం ఎటువంటి ప్లేస్కి వెళ్తున్నాము, ఎక్కడ మనకి ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుందో అటువంటి ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాం. ఈసారి మీ నాన్న మనకు కాశ్మీర్ తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. వాహ్ నాన్న, మీరు కాశ్మీర్ తీసుకెళ్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ఫ్రెండ్స్ అందరిలో ఎప్పుడూ కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు లేరు. చాలా ఎంజాయ్ చేసి వద్దాము ఈసారి వెళ్ళి. థ్యాంక్స్ నాన్న తీసుకెళ్తున్నందుకు. అక్కడ వెదర్ని చాలా ఎంజాయ్ చేయవచ్చు. చాలా కూల్గా ఉంటుందని విన్నాను కాశ్మీర్. నిజమేనా నాన్న? అరే, ఇప్పుడు మాటలు ఆపేయండి చాలు. ఇంకా వెళ్ళి ప్యాకింగ్ చేయండి, మళ్ళీ లేకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది. మనం త్వరగా ఇక్కడ నుండి వెళ్ళాలి. నాన్న, ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో మనలాగా. వీళ్ళందరూ కాశ్మీరే వెళ్తున్నారేమో. అసలైన కథ ఇప్పుడే మొదలైంది. అలా రోహిత్ వాళ్ళ కుటుంబం మరియు ఇంకా మిగతా వాళ్ళందరూ కాశ్మీర్ చేరుకున్నారు. అక్కడ అందరూ వచ్చే మంచుని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కానీ వాళ్ళందరికీ తెలియదు అక్కడ ఒక ఘటన జరగబోతుంది అని. అది కూడా టెర్రరిస్ట్ అటాక్ అని. కానీ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాన్న, ఇక్కడ చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది, కానీ ఎంజాయ్ కూడా చాలా చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్, ఎంతో కూల్గా ఉంది. ఇప్పుడు నీకు ఏమీ దొరకదు ఇక్కడ. వెయిట్ చెయ్యు కొద్దిసేపు, వెళ్దాము. లేదు మమ్మీ, నాకు చాలా ఆకలేస్తుంది. ప్లీజ్ మనము ఎక్కడికైనా వెళ్ళి చూసి తిందాము. సరే, నువ్వు ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను. దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూసొస్తాను. అక్కడికి వెళ్ళి మోహన్ అక్కడ ఉన్న కొంతమందితో అడుగుతాడు, ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ధాబా ఉందా అని. అలా అడిగినాక అట్లా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. కానీ ధాబా మాత్రం ఎక్కడా కనిపించదు.
అలా నడుస్తూ వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి కనిపిస్తారు. తనని అడుగుతారు, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా దాబా ఉందా అని. ఆ వ్యక్తి ఇలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్తే దగ్గరలో పహల్గామ్ అనే ఊరుంది, అక్కడికి మీరు చేరుకున్నారంటే మీకు అక్కడ తినడానికి దొరుకుతుంది అని మోహన్ వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని అక్కడికి వెళ్తూ ఉంటారు. అలా కొద్దిసేపటికి వాళ్ళు పహల్గామ్ చేరుకుంటారు. అక్కడ ఒక హోటల్లో వాళ్ళు రోహిత్కి అక్కడ టీ కనిపిస్తుంది. ఎలాగో వెదర్ చల్లగా ఉంది, నాకు టీ కావాలి నాన్న అని రోహిత్ అడుగుతాడు వాళ్ళ నాన్నని. అలా వాళ్ళు తినడం అంతా కంప్లీట్ చేసిన తర్వాత పదండి నాన్న, మనం వెళ్ళి తిరిగి అంతా చూద్దాం, ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేద్దాం. లేదు నాన్న, చీకటి పడబోతుంది, మనం మన హోటల్ రూమ్కి వెళ్దాం. కావాలంటే రేపు తిరుగుదాం వచ్చి, ఈ రోజుకి మాత్రం వెళ్దాము. నేను చెప్పింది విను. లేదు నాన్న, నాకు ఈ రోజే చూడాలి, ఇప్పుడే ఎంజాయ్ చేయాలని ఉంది, ప్లీజ్. లేదు నాన్న, ఇలా మొండిగా చేయకూడదు. నాన్న చెప్పింది విను, మనం ఈ రోజుకి హోటల్ రూమ్కి వెళ్ళి రేపు తిరుగుదాం, ఎంత కావాలంటే అంత రేపు చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒకటేసారి పెద్ద శబ్దం వస్తుంది. అక్కడ ఏం జరిగిందో అని అందరూ పారిపోతారు. అలా వాళ్ళు వాళ్ళ హోటల్ రూమ్కి వెళ్తూ ఉండగా వాళ్ళ ముందు నుండి ఒక ఉగ్రవాది గన్ పట్టుకొని వస్తూ ఉంటాడు. వాళ్ళు అతన్ని చూసి చాలా భయపడిపోయి అక్కడే కొద్దిసేపు ఆగిపోతారు. నాకు నీ పేరు చెప్పు, నువ్వు ఏ మతానికి చెందిన వాడిగో చెప్పు అని ఆ ఉగ్రవాది అడుగుతాడు మోహన్. మోహన్ చెప్పడానికి చాలా భయపడిపోతాడు. ఇప్పుడు చెప్తావా లేదా, లేదంటే నీకు కాల్చను, చెప్పు తొందరగా. ఏంటి ఎంతసేపు టైం? భయ్యా, నేను హిందువుని అని మోహన్ అన్న వెంటనే ఆ ఉగ్రవాది తనని గన్తో షూట్ చేస్తూ ఉంటాడు. అక్కడే మోహన్ పడిపోతాడు. నన్ను కూడా కాల్చేయండి, నా భర్తను కాల్చారు కదా, నన్నెందుకు వదిలిపెట్టారు, నేను బ్రతికుండి ఏం చేయాలి? రమ అలా అన్నా కూడా ఆ ఉగ్రవాది రమపై ఎటువంటి దాడి చేయకుండా అలానే వెళ్ళి అక్కడ ఉన్న ఇంకొందరిని కూడా అలానే అడుగుతాడు. నాకు నీ పేరు చెప్పు, నీ మతం చెప్పు. నా పేరు రవి, నన్ను ఏమి చెయ్యొద్దు, నేనేమి చెయ్యలేదు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నన్ను ఏమి చెయ్యొద్దు. వాళ్ళని నాకేమైనా అవుతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ప్లీజ్ నన్ను ఏమి చెయ్యొద్దు. అరే లేదు భయ్యా, నువ్వు మా మతానికి చెందినవాడివి, నేను నిన్ను ఏమి చెయ్యను, ఇక్కడ నుండి వెళ్ళు. నేను ముస్లింని ఏమీ అనను, హిందూ వాళ్ళనే చంపుతాను, హిందూ వాళ్ళ కోసమే మేము ఇక్కడికి వచ్చాము అని అను. హిందువులు కూడా మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళని చంపితే ఏమిస్తుంది? ప్లీజ్ వాళ్ళని ఏమనకు, వాళ్ళు మన అన్న తమ్ముళ్ళు లాంటి వాళ్ళే కదా, వాళ్ళని చంపితే మీకేంటి? అలా చంపము. వాళ్ళు కూడా మనలాగే ఆలోచించి మన మీదకి తిరగబడితే మనం ఏం చేస్తాం? అందుకని వాళ్ళని ఏమీ అనవు, వెళ్ళిపోతాను. మీరు వదిలేసా కదా, ఇక్కడ నుండి వెళ్ళిపోకుండా నువ్వేంటి నాకు ఇంకా చెప్తున్నావు? అదే ఇదని నీకేమైనా చావాలని ఉందా నా చేతిలో? వెళ్ళిపో ఇక్కడ నుండి, నన్ను కనిపించకు, వెళ్ళిపో, నేను వదిలేస్తున్నాను కదా. లేదు, నేనేమి అనలేదు, నీకేం చేయాలనుకుంటే అది చేసాను, నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఎవరినైనా చంపడం పాపం అని చెప్పు. అలా ముస్లిం అని చెప్పి అతన్ని వదిలేస్తాడు. అలా ఇంకో వ్యక్తిని అడుగుతాడు, చెప్పు నీ పేరేంటి, నీ మతం ఏంటి అని అడుగుతాడు. నేను ఇప్పుడు నా మతం, నా పేరు చెప్తే నన్ను కూడా చంపిస్తాడేమో. అయ్యో ఇప్పుడేం చేయాలి నేను? అయ్యో ఎక్కడ ఇరుక్కున్నాను నేను ఇతనికి నా పేరు అబద్ధం చెప్తాను, అప్పుడు నా ప్రాణాలకు రక్షించుకోవచ్చు, లేదంటే ఇతను నన్ను చంపేస్తాడు. నా పేరు అబ్దుల్, నేను ముస్లింని, నన్ను వదిలేయి. సరే, నువ్వు ముసల్మాన్ అని చెప్తున్నావు కదా, సరే నాకు కర్మ చదివి అప్పుడే నేను నిన్ను నమ్ముతాను, లేదంటే నేను చంపేస్తాను. కల్మ అంటే ఏంటి? ఎందుకు నీకు కర్మ గురించి ఏమీ తెలియదు? అదెందుకు నేను ముస్లిం అని చెప్పాం, అబద్ధం చెప్తావా నాకు? నువ్వు నాకు అబద్ధం చెప్తే నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? భయ్యా, నాతో తప్పు అయిపోయింది, నేను మీకు అబద్ధం చెప్పాను, కానీ నన్ను వదిలేయండి. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాకేమైనా అయితే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ప్లీజ్ నన్ను వదిలేయండి.
నన్ను వదిలే. ఆ ఉగ్రవాది ఆ వ్యక్తి మాటలు అస్సలు వినడు, పట్టించుకోడు. వినకుండా కాల్ చేస్తాడు. ఆ వ్యక్తి అక్కడే మరణిస్తాడు. ఇది పహల్గామ్ ఒక కథ. ఇక్కడ ఆ ఉగ్రవాది ఒక్క మోహన్నే చంపలేదు, మిగతా చాలామంది హిందూస్ని చంపాడు, అడిగి మరీ చంపాడు. ఎవరైతే వాళ్ళని అబద్ధం చెప్పాలని తప్పించుకోవాలని అనుకుంటారో వాళ్ళని కూడా పట్టుకొని మరీ చెప్పి మరీ మీరు ముస్లిం కాదు హిందువే అని అందరినీ ఒక్కొక్కరిగా చంపుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అలానే ముస్లిమ్స్ని అందరినీ వదిలేసి ఓన్లీ హిందూస్ని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడి నుండి. ఇలా ఉగ్రవాదులు దాడి చేయడానికి కారణం హిందువులను కాశ్మీర్ నుండి పంపించేయడానికి. అలా అందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ రమ అలా ఏడుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి అక్కడ రిపోర్టర్స్ వస్తారు. రమ వాళ్ళను సహాయం కోసం అడుగుతుంది, కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు రమను పట్టించుకోరు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కులమత భేదాలు చేసి ఎవరిని కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఘోరం చితి మంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విషాద భారతమా, ఓ విషాద భారతమా. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. శాంతిక బోధపు పుట్టుక తెంచి తెచ్చిన బహుమానం